4R అంటే ఏంటమ్మా, సరైన ఎరువు, అంటే రైట్ సోర్స్, రైట్ రేట్, రైట్ క్వాంటిటీ అండ్ రైట్ ప్లేస్. రైట్ సోర్స్ ఫస్ట్ ఏంటంటే సరైన ఎరువు, అంటే సరైన మోతాదుతో సరైన ఎరువును మనం చేసుకోవాలి. సరైన ఎరువులో మనకి ఫస్ట్ యూరియా వచ్చింది, తర్వాత క్యాన్ అంటే కాల్షియం, అమోనియం నైట్రేట్. సో మనకి నానో యూరియా అంటే భూమిని బట్టి, వర్షపాతం బట్టి, నీకు నీటి వసతి ఉందా లేదా, దీన్ని బట్టి కరెక్ట్ సోర్స్ అంటే సరైన ఎరువును ఫస్ట్ ఎంపిక చేసుకోవాలి. దీన్ని ప్రధానంగా 4 R'లో ఫస్ట్ R ఏంటంటే రైట్ సోర్స్. సో రెండోది ఏంటి అంటే రైట్ రేట్. రైట్ రేట్ అంటే ఖచ్చితమైన మోతాదు, ఎంత మోతాదు మనం ఇవ్వాలో అంతే మోతాదు ఇవ్వాలి. ఇందాక మనం అనుకున్నట్టు సాయిల్ హెల్త్ కార్డులో కొన్ని మోతాదు సూచించబడి ఉంది. ఎంత మోతాదు ఉంటే అంత మోతాదే ఇవ్వాలా, అంతకు మించి ఇంకొంచెం పెంచే అవకాశం ఉండకూడదు. తర్వాత రైట్ టైం. రైట్ టైం అంటే సరైన సమయంలో వేసుకోవాలి. మనం ఇందాక అనుకున్నాం ఇది చాలా మొబైల్ న్యూట్రియంట్ అండి నత్రజని. అంటే ఒకసారి వేస్తే అది కదులుతూనే ఉంటుంది, భూమిలో కదులుతూ ఉంటుంది, పంట పొలాల్లో కూడా కదులుతూ ఉంటుంది, పంటల్లో కూడా కదులుతూ ఉంటుంది. కాబట్టి దీనికి సరైన సమయంలోనే ఎరువు మనం వేసుకున్నట్లయితే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం నత్రజని ఒకేసారి బేసల్ డోసులు అంటే పంట విత్తినప్పుడే వేసుకోకూడదు. దీన్ని దఫాలుగా 3 నుంచి 4 దఫాల్లో స్ప్లిట్ అప్లికేషన్ అంటాము. అలా వేసుకున్నట్లయితే ఈ నత్రజని వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. లాస్ట్ R ఏంటి అంటే రైట్ స్థానం, అంటే రైట్ ప్లేస్మెంట్. ఎక్కడ వేయాలో అక్కడే వేయాలి. ఎందుకంటే మనకి భూమి వేరు వ్యవస్థ ఎక్కడ ఉంటుంది, 4 నుంచి 5 నుంచి 7 సెంటీమీటర్లు లేదా 10 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు అలా మొక్కను బట్టి ఉంటుంది. అది పత్తి అనుకోండి, కొద్దిగా డీప్ రూటెడ్ క్రాప్ కాబట్టి కొంచెం లోతుగా విత్తుకోవాలి. మిగతా కంది, అపరాలు, పెసర, మినుము అవి పైన వేసుకున్నా కూడా సరిపోతుంది. సో 5 నుంచి 7 సెంటీమీటర్లో మనము ఈ యూరియా ఏదైనా ఎరువు, యూరియా రూపంలో కావాలి, డిఏపి రూపంలో ఏదైనా ఎరువుని మనకి భూమి లోపల మనం వేసుకుని భూమిని కప్పాలి. ఖచ్చితంగా కప్పకపోతే ఇందాక మనకు అనుకుంటే లాసెస్, డీనైట్రిఫికేషన్ లేకపోతే వాల్టరైజేషన్, లీచింగ్ ఇటువంటి లాసెస్ అన్నీ కూడా ఉండి ఈ నత్రజని సామర్థ్యం అనేది బాగా గణనీయంగా తగ్గుతుంది. అందుకు ఈ 4 R'ల సూత్రాలు మనం ఖచ్చితంగా పాటిస్తే ఈ వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది.